16 చూడండి. ఆ చక్రముల యొక్క రూపమును పనియు రక్తవర్ణపు రాతి వలె ఉండెను. ఆ నాలుగును ఒక్క విధముగానే ఉండెను. వాటి రూపమును పని చూడగా చక్రములో చక్రం ఉన్నట్టుగా ఉండెను. ఎందుకు చక్రములో చక్రం ఉంది అని అంటే, దేవుని బిడ్డారా, ఇప్పుడు మీరు వింటున్నారా? ఇట్ గోస్ టు ఎవ్రీ డైరెక్షన్. దేవుడు వెళ్ళలేనటువంటి స్థలం ఏది కూడా లేదు. చక్రములో చక్రం అంటే చక్రం ఎట్టయినా వెళ్తుంది. అదేవిధంగా దాని అర్థం ఏంటంటే, దేవుడు ఎక్కడికైనా వెళ్తాడు, ఏ డైరెక్షన్లోకైనా వెళ్తాడు. తూర్పు పడమర ఉత్తరం దక్షిణం 200కు పైగా దేశాలు, ఈ ప్రపంచంలో 750 కోట్ల జనాభాలో దేవుడు ఎక్కడికైనా కూడా ఒకేసారి వెళ్ళగలడు. అందుకని చక్రములో చక్రం. నేను ఎందుకు చెప్తానంటే, యూత్కి ఎంకరేజింగ్గా ఉంటుంది. మీ దేవుడు మీతో కూడా వస్తాడు. ఎగ్జామ్ హాల్కి వచ్చి ఒక అమ్మాయి ప్రార్థన చేస్తుంది, దేవా నాకు మెమరీ పవర్ ఇవ్వు, నాకు ఒక ప్రాబ్లం ఉంది, చదువుకున్నది గుర్తుంచుకోలేకపోతున్నాను, నాకు హెల్ప్ చేయని సిన్సియర్గా చదువుకుంది కానీ మర్చిపోతుంది, జ్ఞాపక శక్తి తగ్గుతుంది. అందుకని ఎగ్జామ్ హాల్కి వెళ్ళి ప్రార్థన చేసింది. దేవుడు మెమరీ పవర్ ఇచ్చాడు. చక్కగా ఎగ్జామ్ హాల్లో కూడా దేవుడు దిగొచ్చాడు. ఆ అమ్మాయి దేవుడి సన్నిధి అనుభవించింది, జ్ఞాపక శక్తిని దేవుడు ఇచ్చాడు. ప్రతి ప్రశ్నకు కరెక్ట్గా జవాబు రాసింది, పాస్ అయింది. మీకు అర్థమవుతుంది అంటే, మీకు నిజంగా చిన్నవాళ్లను కూడా చిన్న విషయంలో కూడా పట్టించుకునే దేవుడిన చక్రాల్లో చక్రాలు ఉన్నాయంటే, దేవుని బిడ్డారా, అర్థం ఏంటంటే టు గో ఇన్ ఎవ్రీ డైరెక్షన్. గాడ్ విల్ గో ఇన్ ఎవ్రీ డైరెక్షన్. ఏ వైపైనా ఏ దిశగానైనా దేవుడు వెళ్ళేటువంటి దేవుడుగా ఉన్నాడు. అందుకని గాడ్ వాజ్ విత్ ఎజెకియల్ ఈవెన్ ఇన్ ఎగ్జైల్. చెరలో కూడా బందీలుగా ఒక విధంగా ఉంటున్నా ఆ ఎహెస్కేలుకు దేవుడు తోడుగా ఉన్నాడు. కాబట్టి మీరు నేను ఆరాధించే దేవుడు, అందుకే నాకు కంక్లూషన్ వినాలి. ఎలా హీస్ నాట్ లిమిటెడ్ అంటే పరిమితమైనటువంటి దేవుడు కాదు.